పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని, ఒక్కొక్కరు కనీసం 10 మొక్కలను నాటాలని నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. రుద్రకోటలోని రవాణా శాఖ కార్యాలయంలో అధికారులతో కలిసి మొక్కలను నాటారాయన. ప్రస్తుత పరిస్థితుల్లో వాతావరణంలో భారీగా మార్పులు జరుగుతున్నాయని, మొక్కలు భారీగా పెంచినప్పుడే భావితరాలకు ప్రకృతిని అందించగలమని అన్నారు. చెట్లను నరికివేయటం వంటి పనులు చేయవద్దని హెచ్చరించారు. ప్రత్యేకంగా పిల్లల్లో కూడా పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కావలి నియోజకవర్గంలోని రుద్రకోట గ్రామంలో రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసులో మొక్కల నాటే కార్యక్రమానికి ఈరోజు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా కలిసి ఆర్టీఓ గారి సమక్షంలో నాటేదానికి ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా వారి అందరినీ కూడా అభినందిస్తూ, పచ్చదనం ఉండాలి, ప్రజలు ఆక్సిజన్ పీల్చుకోవాలి, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి, చెట్ల ద్వారా వచ్చేటువంటి ఆక్సిజన్ పీల్చుకుంటూ కార్బన్ డైఆక్సైడ్ని స్వీకరించేటువంటి మొక్కలు నాటే కార్యక్రమానికి ఈరోజు వీరందరూ కూడా ప్రాధాన్యత తీసుకున్నందుకు వారందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ, ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనేదానికి నాకు అవకాశం కల్పించినందుకు కూడా మరొకసారి వారి అభినందనలు తెలియజేస్తున్నా. పర్యావరణం బాగుంటే మన ఆరోగ్యాలు బాగుంటాయి. గతంలో చెట్లు పచ్చదనంగా ఉండేవి, ఆరోగ్యంలో మనం కూడా ఆరోగ్యవంతులుగా ఉండేవాళ్ళం. ఈరోజు పర్యావరణం వల్ల చెట్లన్నీ నశించిపోతున్నాయి, మనం కూడా ఆరోగ్యవంతులుగా నుంచి ఈరోజు మన ఆరోగ్యాలు కూడా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ప్రజలందరూ చైతన్యవంతులు కావాలి. అవకాశం ఉన్నంత వరకు ప్రతి ఒక్కరూ ఇళ్ల ముందు ఆక్సిజన్ ఇచ్చేటువంటి మొక్కల్ని నాటు